వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వంశీకి దింపుడు కళ్ళం ఆశ కూడా మిగలలేదుగా. వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరైపోయాయని చెప్పకనే చెప్పేశారు. అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి దుట్ట రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారని, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదంతా ఆయన ఎన్నికల నామినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు. దుట్ట రామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికల్లో దుట్ట వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పనిచేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరువైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90% మందికి పైగా ఆయన తెలుగుదేశం వేడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచర వర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్ట రామచంద్రరావు వంశీకి మద్దతుగా పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసిందేమీ లేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుష్టంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలీజనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దేసుకొని వెళ్ళిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కలకలలాడింది. భారీ జనసందోహంతో జై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. ఇక జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో వంశీకి పరిస్థితి అర్థమైంది. దుట్టాను శరణు జొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమిలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దుట్ట మెత్తబడిన ఆయన వర్గం మాత్రం వంశీ కోసం పనిచేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు. మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్ళం ఆశ కూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నారు.